పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిరసిస్తూ ఖమ్మంలో నిర్వహించే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదుల ప్రోద్బలంతో దాడులు చేస్తున్నారని, ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, పాలస్తీనాలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. కొంతమంది ఇవాళ ఆహారం విమానాల నుంచి వేస్తున్నటువంటి సందర్భంలో ఒక మనిషి ఆవేదనతోటి ఉరుకుతూ ఆ పొట్లాన్ని పట్టుకోవటానికి బయలుదేరి ఉరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా అందకుండా చేస్తున్నటువంటి ఉంది. మొత్తం సరిహద్దుల్ని మొత్తం కూడా దిగ్బంధన చేస్తూ ఇవాళ ప్రజల మాన ప్రాణాలతోటి ఇవాళ అతి దారుణంగా ఇవాళ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద, వృద్ధుల మీద, అనేక మంది మీద ఇవాళ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. దాదాపు 20,000 మంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి ఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే తక్షణమే ఉపసహాయం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో పాలస్తీనా మీద, వాళ్ళ ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. శాంతి చర్చలు జరపాలనేది డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్లకు మొత్తం కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళు తిరిగి కల్పించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే రేపు అంటే 7వ తారీఖు రేపు పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మొత్తం పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో పాలస్తీనా సంఘీభావ ఉద్యమం కమిటీ పేరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి. దీన్ని మీరందరూ కూడా జయప్రదం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నది. కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావడానికి, గ్రామాల నుంచి కూడా కదిలి రావడానికి సిద్ధమవుతూ ఉన్నది. చనిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన, మహిళలపైన ప్రార్థనాలయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థనాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు, ఆసుపత్రుల మీద, చదువుకునేటువంటి పాఠశాలల మీద, అంటే ఎక్కడైతే జనం ఎక్కువ సమూహంగా గుమికూడతారో అక్కడ అణ్వాయుధాలతోనే, అక్కడ అణుబాంబులతోనే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దాని ఫలితంగా పాలస్తీనాలో జీవనం మొత్తం కూడా, జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఇలా మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా యుద్ధాలకు గల కారణాలు ఏంటి అనుకున్నప్పుడు సామ్రాజ్యవాదుల మధ్య వచ్చేటువంటి పోటీయే. సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వనరులు